హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక ఈజీ క్వశ్చన్ చూసేద్దాం. షాప్ కీపర్ బైస్ ఏ పెన్ ఫర్ ₹40 అండ్ సెల్స్ ఇట్ ఫర్ ₹50. వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్? సో మనం దీన్ని 2 మెథడ్స్గా ట్రై చేద్దాం. ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అండ్ ఇంకొకటి ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ని అది ఎంత ఇచ్చినా సరే అండి దాన్ని 100 అనుకోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్లో మన కాస్ట్ ప్రైస్ 40 ఇచ్చారు, అంటే కొన్న ధర, దీన్ని 100%. అండ్ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన ధర ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. సో మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ చేయాలి. సో ఎప్పుడైనా క్రాస్ మల్టిప్లికేషన్లో ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో ట్రై చేయండి. 100 × 50/40. టోటల్గా మనం అన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి రిమైనింగ్ 125 వచ్చేసింది. సో మనకు 125 అంటే దీని 100కి మనకి 25 ఎక్కువ ఉంది. సో మనకి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 100లో నుండి 25 మనకు 25% అన్నట్టు. అంటే షాప్ కీపర్కి 25% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములాలో సాల్వ్ చేసినా కూడా మనకి 25% ఆన్సర్ రావాలి. సో మనకి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఏంటి అంటే మనకు సెల్లింగ్ ప్రైస్లో నుండి కాస్ట్ ప్రైస్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దీని ఫార్ములా. సెల్లింగ్ ప్రైస్ మనకి 50, కాస్ట్ ప్రైస్ మనకి 40. సో ప్రాఫిట్ 10 వచ్చింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో మనకి ప్రాఫిట్ 10 వచ్చింది, కాస్ట్ ప్రైస్ మనకి 40 ఇంటూ 100. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 25% వస్తుంది. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్లో పెన్ సోల్డ్ ఫర్ ₹90 విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫైండ్ కాస్ట్ ప్రైస్. మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చారు. దీంట్లో నుండి కాస్ట్ ప్రైస్ ఫైండ్ చేయమంటున్నారు. సో దీన్ని కూడా మనం 2 మెథడ్స్గా ఫైండ్ చేద్దాం. ఒకటి క్రాస్ మెథడ్ అండ్ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనకి ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ ఇచ్చినా ఇవ్వకుండా దాన్ని 100%గా కన్సిడర్ చేసుకోవాలని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రైస్ 90 ఇచ్చేసారు ఆల్రెడీ, 90 అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 20. అంటే ఎప్పుడైనా మనము పర్సెంటేజ్ కన్సిడర్ చేసేటప్పుడు ఏదైనా సరే 100%గా అనుకోవాలని చెప్పిన. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ 20% ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనకి 100 + 20% 120% వచ్చేసింది ప్రాఫిట్ మనకి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్లో సిపి = 100 × 90/120 రాసుకోవచ్చు కదా ఈజీగా. సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 100 × 9/12. సో మనకి 75, కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 75 పడింది. దాన్ని ₹90కి సెల్ చేశారు. మనకి కాస్ట్ ప్రైస్ 75. సో దీన్ని ఫార్ములా యూజ్ చేసి చేస్తే సో మనకి కాస్ట్ ప్రైస్కి సపరేట్ ఫార్ములా ఉంది. సిపి = 100 × SP/, profit percentage plus 100. This is the formula. So 100 into SP మనకి ఎంత ఇచ్చారు? ₹90 ఇచ్చారు. 90/P% ఎంత? 20% ప్లస్ 100. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మన కాస్ట్ ప్రైస్ 75. సో మనం ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. సో మీకు నచ్చిన మెథడ్ యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ బైస్ ఏ షర్ట్ ఫర్ ₹400 అండ్ వాంట్స్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేయమన్నారు. సో దీన్ని కూడా మనం 2 మెథడ్స్గా ఫైండ్ చేద్దాం. క్రాస్లో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 400. సో ఇది 100% అన్నట్టు మనకి. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేయమన్నారు కాబట్టి మనకి ప్రాఫిట్ ఎంత రావాలి అనుకుంటున్నాడు షాప్ కీపర్? 25%. అంటే మనకి టోటల్ 125 ప్రాఫిట్ రావాలి. అంటే 100 + 25% అంటే 125. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే SP = 400 × 125/100. సో మనకు వచ్చేసి ఆన్సర్ 500. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 500. ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఫార్ములా యూజ్ చేసి చేద్దాము.
సో మనకి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చారు, మనకి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేయమని అన్నారు. అంటే మనకి ఇక్కడ సపరేట్ ఫార్ములా ఉంటుంది. ఎస్పీ ఈక్వల్స్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ సిపి ప్లస్ 100 divided by 100. This is the formula. Okay. SP equals to profit percentage ఎంత మనకి 25% into CP plus 100 into CP. CP ఎంత మనకి 400 by 100. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత ఉంటుంది? 500. సో ఈ మెథడ్స్ యూజ్ చేసి మనము అడిగిన క్వశ్చన్ని బట్టేసి మనము ఎలాగైనా అడగొచ్చు. ఎస్పీ అయినా ఫైండ్ చేయమనొచ్చు, సిపి అయినా ఫైండ్ చేయమనొచ్చు, లేదంటే ప్రాఫిట్ అయినా ఫైండ్ చేయమనొచ్చు, లేదంటే లాస్ అయినా ఫైండ్ చేయమనొచ్చు. సో మీకు ఫార్ములా యూజ్ చేసి ఈజీగా చేయగలుగుతున్నామంటే ఫార్ములా యూజ్ చేయండి, లేదంటే మేము క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లోనే ఈజీగా చేస్తున్నామంటే ఇదైనా యూజ్ చేసుకోండి. మీకు నచ్చిన మెథడ్ యూజ్ చేసుకొని తొందరగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.